Please do subscribe to Prajabheri News Channel. ఎనిమిది వందల మంది విద్యార్థులకు కాలేజ్ స్థాయి, స్కూల్ స్థాయిలో అత్యద్భుతంగా ఉన్నతమైన స్థితులకు స్థానాలు తీసుకెళ్లే ఈ విద్యార్థులకు సరస్వతి నిలయాలుగా మారుతున్న దాస్ నగర్ మహాత్మా జ్యోతిబా పూలే ప్రత్యేక పాఠశాలని మనం పేర్కొనవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ఇటువంటి ఈ సరస్వతి నిలయాలకు పుట్టినిల్లుగా ఈ ఆదర్శంగా మనం పేర్కొనవచ్చు. ఈ కాలేజీలో 800 మంది విద్యార్థులు మరియు స్వప్న మేడం ప్రిన్సిపాల్ గారు, కాలేజీ సిబ్బంది అత్యంత అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్రంలోని అత్యున్నత స్థానం. ఈ నిలయాల్లో విద్యార్థులు అత్యుత్తమ సేవలు అందించగలని, రానున్న తరాల్లో భావి భారత పౌరులుగా, దేశానికి ఉపయోగపడే సర్వశిక్షణ పొందిన సైనికులుగా నెలకొల్పుతున్నారంటే, శిక్షణ ఇస్తున్నారంటే ఇది ప్రభుత్వాలకి, వీరి తల్లిదండ్రులకి, ఈ కాలేజీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా మనం ఉత్తమ మార్గాలుగా ఎంచుకున్న ఉత్తీర్ణులుగా ఉన్నత శిఖరాలకు చేరుస్తున్న వీరిని మనం ఎప్పుడూ అభినందించాల్సిందే. ఈ అవార్డులు, రివార్డులు స్థానికంగా ఉన్న ఈ దాస్ నగర్ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో ఇటువంటి క్రమశిక్షణ గల విద్యార్థులు ఉండడం అనేది మనం ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకలుగా, రానున్న తరాల వారికి, భావితరాల వాళ్ళకి ఇటువంటి వాళ్ళ సేవలు అత్యద్భుతమని మనం పేర్కొనవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు చేసిన వీరిని ఎప్పుడూ అభినందిద్దాం. ఈ మేరు పర్వతాలని తయారు చేస్తున్న ఈ ఉపాధ్యాయుల్ని, ఇటువంటి వారిని శిఖరాలకు చేరుస్తున్న వీరిని మనం ఎప్పుడు అభినందిద్దాం. దీనికి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలని మరియు జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా అధికారులను మనం ఎప్పుడు ప్రశంసిద్దాం. ఇటువంటి వారిని ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఇటువంటి గైడెన్స్ ఇచ్చి, ఇటువంటి ఆదర్శంగా కొటేషన్స్ ఇస్తూ, ఇటువంటి వారిని ఉజ్వల భవిష్యత్తు ఇస్తున్న మనం వీరందరికీ ఎప్పుడు రుణపడి ఉండాల్సిందే. వీరెప్పుడు ఉన్నత భావాలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీరిని ఎప్పుడు మనం ఉన్నత శిఖరాలు చేరే విధంగా ప్రోత్సహిద్దాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీరిని ఎప్పుడు అభినందిద్దాం. సర్వే జయకిన సుఖినో భవంతు, సమస్త కళ్యాణ సుఖినో భవంతు అన్న నానుడి ఇటువంటి వీరి నుండి మనం రానున్న తరాలకు అందిద్దాం. ఇదే మనం చేస్తున్న కృషి. ఇటువంటి ఉత్తమ ఆశయాలతో తయారవుతున్న ఈ భావి భారత పౌరుల్ని మనమందరం ఆశీర్వదించాల్సిందే. వీరితో పాటు ఒక ఉజ్వల భారత్ని, ఉజ్వల భవిష్యత్తుని భారతదేశానికి ఈ కుటుంబాలకి ద్వారా అందిద్దామని సదుద్దేశంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అద్భుత అవకాశాన్ని వీరికి కల్పిస్తూ చట్టాలపై అవగాహన మరియు ఆడపిల్లలు మనం నేర్చుకోవాల్సిన బాధ్యతలు నీలిమ గారు మరియు ఉమామహేశ్వరరావు గారు, నరసింహం గారు మరియు జీవన్ రావు రిటైర్డ్ ఏఎస్ఐ వీళ్ళందరూ సమాజాభివృద్ధి కోసం, సమాజంలో సమూల మార్పుల కోసం అద్భుతంగా మనం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా జిల్లా కార్యదర్శి న్యాయ సేవాధికార సంస్థ పద్మావతి మేడం, అదే రకంగా మరియు సునీత కుంచాల గారు, ఇటువంటి వారి ఆశీర్వాదాలు ఉన్నంతకాలం ఈ కార్యక్రమాలు యథాతథంగా నడుస్తూనే ఉంటాయి. మనకి ఎక్కడ రక్షణ కల్పిస్తుంది. ఎవరైనా ఒక ప్రాబ్లం ఫేస్
చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ రోజు పుట్టిన పిల్లలు, ఎందుకంటే కామాంధులు ఎక్కువైపోయారమ్మా సమాజంలో, సభ్య సమాజంలో. అమ్మాయి వచ్చింది న్యాయ సేవా సంస్థ గురించి ఎంతమంది తెలిసేదే కానీ ఇంతకు ముందు మాకు దృష్టికి వచ్చినటువంటి అనాథలను చట్ట విరుద్ధమైనటువంటి వాటిని దూరం చేసి చట్టం ద్వారా కల్పించినటువంటి సర్వ హక్కుల ద్వారా పరిరక్షిస్తామని మా మనస్ఫూర్తిగా విద్యా చట్టం చదువురాని వారికి సంయుక్తులను చేస్తామని, చైతన్యవంతులను చేస్తామని మనస్ఫూర్తిగా నేడు ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, అది అందుకనే నేను మేడం వాళ్ళకి చెప్పాను, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటే బెటర్ అని చెప్పాను. అందుకని ఇవన్నీ కూడా చెప్తాను కాబట్టి వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, మనం యూరినేషన్ చేస్తాం, నేను బాత్రూంలో నీట్గా ఉంచుకోవాలని చెప్పాను కదా, యూరినేషన్ చేస్తూ ఉంటాం. మనకి కూర్చుని యూరిన్ చేస్తా పాస్ చేస్తాము. కాల్ చేయాలో, ఇంకా ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ని చూసుకోకుండా అనాథాశ్రమంలో వేసి వాళ్ళు, అంటే ఇప్పుడు కొందరి ఇంటి దగ్గర వాళ్ళ భార్య చెప్పిన మాటలని వాళ్ళ పేరెంట్స్కి దూరమైన వాళ్ళు ఉంటారు. అట్లా మన ఇంటి దగ్గర చాలామంది ఉంటారు, కానీ మనమే అంటే ఎవరిని అలా పట్టించుకోము. బట్ ఇప్పుడు వాళ్ళ అట్లా చేయడం వల్ల మనము ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలని అట్లా ఫోన్ నెంబర్స్ కానీ తెలుసుకున్నాను, అనేది నేర్చుకున్నాను. ఇంకా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరైనా మనలో ఏమైనా అన్నప్పుడు from Nizamabad, Bagari, Pega, respected madams, good afternoon to everyone. రియల్లీ నాకు చాలా అంటే డెలికేటెడ్గా అనిపిస్తుంది. ఏంటి అంటే ఈ విషయం నేను చిన్న ఉన్నప్పుడు, అంటే నేను 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఈ చైల్డ్ కేర్ నెంబర్ నేను వింటున్నాను. అంటే 2006-07 నుంచి 1098 మా బుక్స్ పైన కూడా ఉంటుండే ఈ నంబర్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నాను. అంటే ఇదే నంబర్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఇదే నంబర్ గురించి ఇంకా చెప్తున్నారు. అంటే ఏంటి మీనింగ్ ఏంటి అంటే వీటి గురించి ఇంకా అవేర్నెస్ ఇస్తున్నారు మనకు. అంటే ఏంటి మీనింగ్, అది ఇంకా రిపిటేషన్ అవుతూనే ఉంది. బట్ వీఆర్ వెరీ లక్కీ, ఎందుకంటే ఇది 99% బయట డైలీ కో ఎడ్యుకేషన్ వాళ్ళు, డే స్కాలర్స్, అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తారు. బట్ మనం చాలా లక్కీ, ఎందుకంటే వీఆర్ ఇన్ ద సెక్యూర్ స్టేట్, రైట్? వాట్ ఇస్ ద మీనింగ్? రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కాబట్టి మనం చాలా సెక్యూర్ ప్లేస్లో ఉన్నాం. సో నాకు తెలిసి ఇంతకు మీ సెక్యూరిటీకి ఎక్కడ ఉండదు అనుకుంటే, ఎందుకంటే మనకు తెలుసు వన్స్ ఒకసారి ఎంట్రీ అయ్యాక డ్రిల్ లాక్ అవుతుంది, అవునా కాదా? మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ అవుతుంది, ఎప్పుడు గ్రౌండ్ టైంకి. అంత సెక్యూర్ పొజిషన్లో ఉన్నాం. అలా అని చెప్పేసి ఎప్పటికీ మనము ముసుగేసుకున్నట్టు ఉండదు. వన్స్ మన 10th అయిపోతుంది, పాస్ అవుట్ అవుతారు, బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎలా ఉండాలి, ఏ విధంగా మనము సొసైటీతో ఎదుర్కోవాలి, వచ్చే సమస్యలపైన ఏ విధంగా మాట్లాడాలి, ఒకవేళ వచ్చిన టైంకి మీకు పక్క నీకు ఎవరైనా సెక్యూర్గా లేకపోతే ఏ నెంబర్కి కాల్ చేయాలి అనేది మీరు ఇక్కడ నేర్చుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇదే వింటా, 5th క్లాస్ నుంచి వింటున్నా. 1098 బుక్స్ పైన కూడా మాకు ఉండేది. బట్ వీఆర్ ఇన్ సెక్యూర్ స్టేజ్, ఎందుకంటే మనం రెసిడెన్షియల్ కాబట్టి లోపల ఉంటున్నాం. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ని, ఆ ప్రాబ్లాన్ని మనము ఫేస్ చేయట్లేదు. అలా అని చెప్పేసి మనము ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వద్దు. బయటికి వెళ్ళడంలో కూడా ఆ స్టేజ్ ఫియర్ని కానీ సొసైటీతో ఎలా లీడప్ అవ్వాలని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం, అవునా కదా? అండ్ హైజీనిక్ గురించి చాలా మందికి 10th క్లాస్ పిల్లలకు కానీ కాదు, ఇంటర్ పిల్లలకు కూడా చాలా మందికి పర్సనల్ థింగ్స్, మేడం చెప్పిన థింగ్స్ చాలా మందికి కూడా చెప్పిన విషయాలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవునా కదా? మేడం చెప్పినట్టు డైలీ 2-3 లీటర్స్ వాటర్ తాగాలని చెప్పిండ్రు. నేను డైలీ మార్నింగ్ టిఫిన్ టైం చెక్ చేస్తాను కదా,
వాటర్ బాటిల్స్ తెచ్చుకుంది అందరూ. ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకుంది ఏంటి అంటే, ఇంటరప్ట్ అయినందుకు సారీ. మీరు వాటర్ తాగుతారు కదా, తినే ముందు తాగుతారా, తినడం అయిపోయిన తర్వాత తాగుతారా? అయిపోయిన ఎంతసేపటికి తాగుతారు? ఓకే, గుడ్. తినడానికి హాఫ్ అన్ అవర్ బిఫోరు, తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ బిఫోరు స్టమక్ని అలా ఉంచాలి. కడుపు నిండా తినడం కాదు, సగ భాగమే తినాలి. ఇంకొక పావు భాగం నీళ్ళతో నింపాలి, పావు భాగాన్ని ఖాళీ ఉంచాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, తిండి అడగడం కోసం మీ ఇంట్లో ఈజీగా అర్థమయ్యేది. మిక్సీ ఉందా అందరిలో? మిక్సీ వేస్తారు కదా అమ్మవాళ్ళు. మిక్సీ జార్ లోపల పిండి వేసినప్పుడు జార్ ఫిల్ చేసేసి కాల్ చేయాలో, ఇంకా ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ని చూసుకోకుండా అనాథాశ్రమంలో వేసి వాళ్ళు అంటే ఇప్పుడు కొందరి ఇంటి దగ్గర వాళ్ళ భార్య చెప్పిన మాటల్ని వాళ్ళ పేరెంట్స్కి దూరమైన వాళ్ళు ఉంటారు. అట్లా మన ఇంటి దగ్గర చాలామంది ఉంటారు, కానీ మనమే అంటే ఎవరిని అలా పట్టించుకోము. బట్ ఇప్పుడు వాళ్ళు అట్లా చేయడం వల్ల మనము ఎవరికైనా ఇన్ఫామ్ చేయాలని అట్లా ఫోన్ నెంబర్స్ కానీ తెలుసుకున్నాను, అనేది నేర్చుకున్నాను. ఇంకా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు ఓవర్లోడ్ అవునా, సగం వేసి కొంచెం తిప్పి కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ తిప్పాలి, అంతేనా? మరి మన పొట్ట కూడా ఒక మిక్సీ అనుకుంటే, ఒక మెషిన్ అనుకుంటే, పొట్టలో తిన్న అన్నం ఎలా తినాలి? సగం తినాలి. నీళ్ళు ఎలా తాగాలి? కొంచెం కొంచెం. తినడానికి ముందు కూర్చునే ముందు టీ గ్లాస్ అంత వాటర్ తీసుకోవాలి. ఖాళీ కడుపుతో తినడం కూడా కరెక్ట్ కాదు. టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, లేదు ఒక గుప్పెడి నీళ్ళు. మన యొక్క అన్నవాహిక అనేది వెట్ అవ్వాలి, అర్థమైందా? తడిగా ఉండాలి. ఆ తర్వాత తినండి. తిన్న తర్వాత మళ్ళీ ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ఆగి అప్పుడు మీరు ఒక 1 లీటర్ లేదా ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోండి. అప్పుడు మీ డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. కాన్స్టిట్యూషన్లో అంటే మనకున్న చట్టం ముందు అందరూ సమానమే, చట్టపరంగా అందరికీ సమాన న్యాయం, అది ఆర్టికల్ 14A. అంటే ప్రతి ఒక్కరికి కూడా సేమ్, అంటే ప్రతి ఒక్కరిని ఈక్వాలిటీగా చూస్తుంది. న్యాయం అనేది ఎవరు కూడా రిచ్ పూర్ ఇంకా అంటే అలా అని చెప్పేసి ఎవరికి కూడా అన్యాయం కాకుండా న్యాయంగా ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీగా ఉండే న్యాయాన్ని చట్టం చూపిస్తుంది. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు చాలామంది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మాట్లాడమంటే కూడా భయపడుతున్నారు. అంటే మన లోపల ఇప్పుడు మేడం వాళ్ళు అడిగింది ఎవరైనా లేచి మాట్లాడండి అన్నప్పుడు వాళ్ళకు మీరు ఏం నేర్చుకున్నారని చెప్పేసి ఫస్ట్ తెలియలేదు. బట్ ఒకసారి వాళ్ళు మాట్లాడిన తర్వాత పిల్లలకి ఇది అర్థమైందా అని చెప్పేసి వాళ్ళకు అర్థమైంది. అంటే ఎప్పుడైతే మనము స్టేజ్ ఫియర్ దాటి ముందుకు వెళ్తామో అప్పుడు మాత్రమే ఇక్కడికి స్టార్ట్ అవ్వాలి. మన స్టేజ్ ఫియర్ అనేది పోవడం ఇక్కడనే స్టార్ట్ అవ్వాలి. ఇంత చెప్పింది ఏంటి, ఎక్కడ ఎలా ఎదుర్కోవాలని చెప్పింది. 10 మంది ముందు మీరు మాట్లాడినప్పుడు బయటికి వెళ్ళి అన్నోన్ పర్సన్ దగ్గర ఎలా ఎదుర్కొంటారు? క్వశ్చన్ రేజ్ చేసుకోండి ఒకసారి. కాబట్టి ఎప్పుడు భయపడద్దు. సార్ చెప్పినట్టు, మేడం వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎదుర్కొనే సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పేరెంట్స్కి కానీ, మీ పక్క ఉన్న ఫ్రెండ్స్కి కానీ, లేదా మేడమ్స్ ఇక్కడ ఉంటే మేము బయటకు వెళ్తే పేరెంట్స్ అలా చెప్పడం నేర్చుకోండి. అండ్ మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చట్టం నుంచి వచ్చి మనకు రైట్ టు ఎడ్యుకేషన్ ఒక యాక్ట్ ఉంది. అంటే మన ఇష్టానుసారంగా చదువుకోవాలని ఎప్పుడైతే వెళ్తామో దానికి అడ్డా చెప్పడం ఎవరు కూడా ఆపడానికి రైట్ లేదు, అవునా కదా? ఇంతకుముందు మేడం చెప్పింది ఏంటి, ఆస్తి ఉన్నంత వరకు మంచిగా చూసుకొని ఆస్తి అప్పచెప్పిన తర్వాత పేరెంట్స్ని వదిలేసి ఓల్డ్ ఏజ్కి పంపడం. బట్ మన సుప్రీంకోర్టు తీసేసింది, తెలుసు కదా, ఆస్తి హక్కును తీసేసింది. అంటే అది వంశపరంగా వాళ్ళకి వచ్చే జనరేషన్కి రాకుండానే తీసేసింది. ఎందుకంటే దాన్ని ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ దాన్ని అంటే ఒక ప్రాపర్టీని అనేది వాళ్ళు ఆస్తిగా తీసుకుంటాం తప్ప బాధ్యతగా బాధ్యత అంటే ఏంటి, ఆస్తితో పాటు పేరెంట్స్ యొక్క బాధ్యత కూడా మనం తీసుకోవాలి. బట్ అలా ఉండలేదు కాబట్టి మీకు తెలుసు అనుకుంటా, ఆస్తి హక్కును తీసేసింది గవర్నమెంట్. తెలుసా? థ్యాంక్ యూ సార్. మంచి మెసేజ్ మా స్కూల్ పిల్లలకు, కాలేజ్ వాళ్ళకు, మేడమ్స్ మాకు అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ కానీ తెలియని విషయం చాలా నేర్చుకున్నారు. అండ్ నాకు తెలిసి పిల్లలు ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ధైర్యం జరుగుతుంటారు అనుకుంటున్నా. ఒకవేళ భయపడకుండా సార్ మేడం వాళ్ళ నంబర్స్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు నేను నేర్చుకుంది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక స్టోరీ విన్నాను నేను సైబర్ క్రైమ్ నుంచి. అయితే అప్పుడు ఒక గర్ల్ ఇన్స్టాగ్రామ్లో అంట ఇట్లా చార్జ్ చేస్తారంట, సేమ్ అంటే ఫ్రెండ్ లాగానే చార్జ్ చేస్తారంట. అప్పుడు తను కళ్ళని అనుకుంటుంది, కానీ అక్కడ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ కలుసుకుందామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, వెళ్తారు. కానీ అక్కడ వెళ్ళేసరికి అక్కడ బాయ్ ఉంటారు. ఆమెని కిడ్నాప్ చేసేసి వాళ్ళ పేరెంట్స్కి ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ మా పాప ఎక్కడికి వెళ్ళింది, మా పాప ఎక్కడికి వెళ్ళింది మాకు తెలియదు. అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ వాళ్ళు కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్తోని వెళ్తారు అక్కడికి ఆ ప్లేస్కి. బట్ అక్కడ వాళ్ళ పాపని కిడ్నాప్ చేసి దాని మెసేజ్ వాళ్ళ పేరెంట్స్కి వెళ్తుంది, మీరు ఇప్పుడు మాకు మనీ ఇవ్వకుంటే మీ పాపని చంపేస్తామని చెప్పి వాళ్ళు అలా చేస్తారు. అయితే అప్పుడు ఈ నంబర్ వచ్చింది ఆ సైబర్ క్రైమ్కి. ఈ నంబర్ ఎప్పుడైనా మీకు ఎవరైనా ఇలాగే బ్లాక్మెయిల్ చేసి మీ పేరెంట్స్కి మనీ తెమ్మని మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరు కూడా దీన్ని కావాలంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను నేర్చుకున్నది గుడ్ టచ్ బ్యాడ్ టచ్. మళ్ళీ మీకు దగ్గర ఉన్న వాళ్ళని ఎవరైనా మీకు అలా అనిపిస్తే వాళ్ళని ఎంతనే దూరం పెట్టండి. అది నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు స్వప్న. నేను మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల మరియు కళాశాలకి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. సో ఇక్కడ మా పాఠశాల మరియు కళాశాలలో కలిపి మొత్తం 800 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఈరోజు జిల్లా న్యాయాధికార సేవా సంస్థ నుంచి 4 సభ్యులు రావడం జరిగింది. సో చట్టాలపైన విద్యార్థులకి అవగాహన కల్పించడం జరిగింది. సో పిల్లలు కూడా దీనిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా సార్స్ చెప్పిన ఏవైతే విన్నారో అవి విని రియల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేశారు, దానికి నెంబర్ అవసరం అనేది అప్పుడు నాకు తెలియలేదు. ఇది చెప్పడం వల్ల ఈరోజు నేను తెలుసుకున్నా. ఇకపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా మేము సాల్వ్ చేసుకుంటాము. నెక్స్ట్ మా విలేజ్లో కానీ మా ఇంట్లో ఎక్కడ అవసరమైనా సరే మేము వాళ్ళని కూడా గైడ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జిల్లా న్యాయ సేవా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి ప్లస్ న్యాయమూర్తులకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నేను స్వప్న, ప్రిన్సిపల్ ఆఫ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్. Here we have 800 students. So today, from the DLS, District Legislative. Please do subscribe to Prajabheri News Channel.